అనిల్ భాయ్ ఏ రా రా అనిల్ సార్ ఇటే కిందికి రా దాదా సార్ అనిల్ నువ్వు బయలుదేరు రెడ్డి పెద్ద చెరువులో సమ్మర్ క్యాంపు చిన్నపిల్లలకు స్కూల్ హాలిడేస్లో పేరెంట్స్ వచ్చి పిల్లలను స్విమ్మింగ్ నేర్పించిస్తే మన సాంప్రదాయ పద్ధతిలో వాకింగ్ కన్నా ఇది బెటరు, శారీరకంగా వ్యాయామం ఉంటుంది. మరి ఈ సమ్మర్లో పిల్లలకు పేరెంట్స్తో వచ్చి ఇక్కడ ఈత నేర్పించడం వల్ల వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఈ ఎండాకాలంలో చాలా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ జ్ఞాపకశక్తి పెరుగుతుంటుంది. మరియు చెరువులో నీళ్లు తక్కువన్నాయి కాబట్టి ఇప్పుడు సమ్మర్లో చిన్నపిల్లలకు చాలా వినియోగంగా ఉంది చెరువు. కాబట్టి చెరువులో అందరూ వచ్చి ఈ వాకింగ్ కన్నా ఈ ఈత స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్తాము. సుమారు మేము 18 సంవత్సరాల నుంచి కామారెడ్డి పెద్ద చెరువులో స్విమ్మింగ్కి వస్తున్నాము. 365 రోజులు కంపల్సరీ ఒక 20 మంది వస్తూనే ఉంటారు. ఇది ఈ విషయం. నెక్స్ట్ ఈ కామారెడ్డి పెద్ద చెరువును ఏదో డెవలప్ చేస్తున్న 9 కోట్ల రూపాయలను వృధా చేసి స్ట్రీట్ లైట్లు పెట్టారు, అన్ని లైట్లు పెట్టారు కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి, చెట్లు మెరిచాయి. మళ్ళీ 9 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి, చెర్ల పోసిన కిందికి అయింది. నెక్స్ట్ సుమారు ఇది 100 సంవత్సరాల కింద కట్టిన శిలాపలకం కూడా శిథిలావస్థలకు చేరింది. మరి స్టీల్ రైలింగ్ కూడా సగం పీక్కపోతున్నారు. ఇక్కడ కాపలాదారు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరు. మరియు టైల్స్తోని నడక దారిని తయారు చేశారు చెరుకట్ట మీద సుమారు 3 కిలోమీటర్లు. అవి కూడా టైల్స్ కూడా శిథిలావస్థలకు చేరినాయి. కాబట్టి మీరు లైట్లు పునరుద్ధరించి ఈ స్టీలింగ్ రింగ్ను కాపాడి దీన్ని కట్టను పునరుద్ధరించి ఈ చెట్లని పీకేపిస్తే ఇది ఒక సుందరమైన కట్టగా ఏర్పడి ఈ స్విమ్మింగ్ కానీ సమ్మర్ క్యాంపు కంపల్సరీ కామారెడ్డిలో సమ్మర్ క్యాంపు స్విమ్మింగ్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏదైతే స్పోర్ట్స్ పెట్టారో ఇక్కడ స్విమ్మింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి దీన్ని పునరుద్ధరించాలనేది మేము గవర్నమెంట్ను కోరుతున్నాము.